చైర్పర్సన్, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి ప్రధానంగా ఈ ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ నెలకొల్పడానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయిలో మరి ముందుకు నడపడానికి రామకృష్ణరావు గారు అడ్వైజర్ గారు, మా ఎండి ఐఐసి శశాంక్ గారు, కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, ఎండి ఎస్పీడిఎస్ సంబంధించిన ముషరఫ్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న ప్రధాన పాత్ర వహించి ముందుకు నడుస్తూ ఉన్న సురేంద్ర పాల్ సింగ్తో పాటు ఈరోజు చిరంజీవ్ సలూజా గారు, సుధీర్ రెడ్డి గారు, రేవతి గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా ప్రతినిధులు, ఈ ప్రాంతానికి సంబంధించిన సర్పంచులు కానీ, అదేవిధంగా కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, మరి మీరందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మేము ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పాలి అనే ఆలోచన వరకే పరిమితం కాకుండా ఇదే సీతారాంపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన కనీస సదుపాయాలను కల్పిస్తూ ఇటు రెవెన్యూ యంత్రాంగాన్ని, విద్యుత్ శాఖకు సంబంధించిన యంత్రాంగాన్ని, మరి పట్టణాభివృద్ధికి సంబంధించిన యంత్రాంగాన్ని, మా టీజీఐఎస్సికి సంబంధించిన వ్యవస్థ, మరి ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించిన మరి ఎల్లప్పుడూ కూడా అనునిత్యం ప్రతిరోజు ఆల్మోస్ట్ సుధీర్ కానీ, రోహిణి గారు కానీ ప్రతినిత్యం ఈ పని కావాలే, ఖచ్చితంగా చేసి పెట్టాలని ఒక దృఢ సంకల్పం చూపెట్టారో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చెప్పిన పనిని మనం సాధించాలని వారి మాట మేరకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో 1 సంవత్సర కాలంలో ఈ 75 ఎకరాల్లో స్థాపించడం. మొదటగా వారు ఆలోచన చేసింది మరి 4 గిగావాట్ సోలార్ సెల్స్కు సంబంధించిన అంశాన్ని వారు ఆలోచన చేశారు. అదేవిధంగా సోలార్ సెల్స్తో పాటు 4 గిగావాట్ సోలార్ పివి మాడ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది. తదుపరి వాళ్ళు అనుకోలేదేమో, ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించిన అధినేత కూడా అనుకోలేదేమో, మా ప్రభుత్వానికి సంబంధించిన సంకల్పన, ముఖ్యమంత్రి గారి ఆలోచన వేగవంతంగా ముందుకు సాగుతుందని వారు ఆలోచన చేసి వెంటనే దీన్ని 5.6 గిగావాట్స్కి అప్గ్రేడ్ చేయటం జరిగింది. టీజీ ఐపాస్కు సంబంధించిన అప్రూవల్స్ కానీ, వారి చేంజ్ ఇన్ స్కోప్కు పెట్టిన అంశాలే కానీ, వారికి కావాల్సిన వెసులుబాటు, కేవలం మా ఉద్దేశం అంతా కూడా పరిశ్రమను నెలకొల్పాలి, పెట్టుబడులు రావాలి, ప్రధానంగా పెద్దలు చెప్పినట్టు ఉపాధి సంకల్పన చేయాలనే ప్రధానమైన ఉద్దేశం ఈ ప్రాంత వాసులకు అత్యధికంగా రావాలనే అంశాన్ని తీసుకెళ్ళాం. అదేవిధంగా వారు అడిషనల్ ల్యాండ్ అలాట్మెంట్కి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా వెనకాడబోలే, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే, ఏ విధమైన ఆలోచన లేదు. వారు చేసిన సంకల్పనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఆ కార్యాచరణలోనే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానంగా మరి ప్రీమియర్ ఎనర్జీస్తో పాటు ఇక్కడ ఈ సీతారాంపూర్ షాబాద్ మండలానికి సంబంధించిన మరి మీ అందరి సహకారంతో, ఇంతకుముందు మా సుధీర్ చెప్పినట్టు గ్రామస్తులందరి సహకారం, నిజంగానే వారిని అందరినీ కూడా మేము నిజంగా అభినందిస్తా ఉన్నాం, కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నాం. వారి వల్ల ఇక్కడ పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఒలక్ట్రా గ్రీన్ టెక్ కానీ, కీటెక్స్ అపారెల్ కానీ, డ్రిల్ మెక్ ఇంటర్నేషనల్ కానీ, హిందుస్థాన్ లివర్ కానీ, ఆర్డి ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి ప్రధానమైన సంస్థలతో పాటు ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పుతా ఉన్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు,
మేము వస్తా ఉంటే మొత్తం దేశంలోనే పర్ క్యాపిటా ఇన్కమ్ స్థూల ఆదాయం సంబంధించి మొదటగా నిలిచింది రంగారెడ్డి జిల్లా. దానికి ఇక్కడ ఉన్న మా ఇండస్ట్రియల్ క్యాప్టెన్సీ కానీ ప్రాంత ప్రజలందరి సహకారంతో ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేమిచ్చింది కాదు, ఆర్థిక నిపుణులు ఇచ్చిన డేటాను మీ ముందట ఉంచుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం, ఇక్కడ చాలామంది దిగ్గజాలు ఉన్నారు. వీ హ్యావ్ టు ఎక్సెల్ అవర్ సెల్ఫ్స్. నౌ when everybody on the days were speaking and when I was interacting with CM Garu, he told in any meeting he keeps on telling, Minister Garu, don't tell me what Telangana is today. Tell me where Telangana will be 10 years from now. So that is the vision, that is the goal. And I was also thinking, and his favorite phrase, Telangana is not waiting for the future, we are creating it. Yes, with the coordination and with the thoughtful leaders like you who are sitting off the days over here, definitely we would create it. And the ambition on part of our government is very clear. We are not just here for the investments. We want companies to innovate here. We want companies to manufacture here. And as the phrase goes, we will build for India and we will build all these things from Telangana. And, Telangana vision, and many a time after December 2025, when we have unveiled our vision to the global world of making 3 trillion or 1 trillion. And we have seen the inflective points, what we have to do for tomorrow. Sitting here and Chief Minister designing what should be and who should be our partners, who should be our real growth partners. Absolutely, it's the industry captains who contribute much. Although the service industry contributes much to our state economy, and I would like to mention here, we are building industries all over Telangana, not only to one part of Telangana. And in fact, all the industry captains over here would have known, after we formed the government, we could able to come up with a national industrial manufacturing zone in Zairabad under his leadership, with the help and the coordination from the union government. So we are concentrating on services, on sustainable models, and also on the manufacturing. And not only that, we are putting all our efforts in terms of innovation, which will make and create lots of impact. And